అనుకో సినిమా చేస్తాం దాన్ని కెపాసిటీ అంతా అంత ఆడుతుంది దాన్ని కూర్చోబెట్టి ఇంకొక సినిమాతో పోటీ పడాలని కానీ అది ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను ఆలోచించలేదు. అది భగవంతుడు వదిలేస్తాను నాకు సంబంధం. అనుమానం అయితే ఉంది. నాకు సెట్ చూశారు మన పక్కనే కదా, ఇంటి పక్కనే కదా, ఆ సెట్ చూసాను. బట్ రియలిస్టిక్గా ఉంది, బాగుందని మిగతా మామూలు సరదాగా మాట్లాడుతున్నాను. నేను డబ్బింగ్ నేను చెప్పండి, ఇంకో నాలాంటి వాయిస్ ఏదో ఉందో వాళ్ళ చేత తెప్పిస్తున్నాను. లేదు నేను పాడలేదు, నాకు అంత గ్రిప్ లేదు. సినిమా నా నష్టాలు గురికొని నిలబడాలి కదా, అంత ఖర్చు పెట్టాం. ఎంటర్టైన్మెంట్ బేసిక్ సినిమాలని ఎంటర్టైన్మెంట్గానే చూస్తుంది, అంత తప్ప దాన్ని ఆడక అట్లా ఉండదు. కానీ ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుందేమో, మీరు చూడ చూసి చెప్పాలి. నేనేదో అనుకుని తీసాను మరి. సార్ అట్లాగే అంటే అట్లా సినిమాగానే తీసాను తప్ప పొలిటికల్గా జర్నీ చేశానని కానీ అట్లాగే ఆ దృష్టితో చేయలేదు. డైరెక్షన్ చేయను మొన్న చేయకపోవడం కథ వచ్చినప్పుడు ఉంటుందండి ఎవరితో. బట్ కేపబుల్గా బాగా చేస్తారు. కథ అలాంటి కథ అండి, అంటే అది ఒక కథ నేపథ్యం అలాంటిది. అట్లా ఏం అనుకోలేదు ఇప్పుడు, అని మేము నేను ఇటువైపు పెరగటం వల్ల దానివల్ల అది పొలిటికల్ మీటింగ్లో చెప్తాను. ఐ థింక్ ఇట్ విల్ ఎంటర్టైన్. అంటే ఏదో అనుకుని మేము చేస్తాం, ఫైనల్గా అది జనం దానికి ఎలా రెస్పాండ్ అవుతారని. ఐ థింక్ వీడియో డైరెక్షన్ ఉంది, చాలా కారణాలు ఉన్నాయండి. అది నేను ఒకటి నాకు లిమిటేషన్స్ వచ్చేస్తాయి డైరెక్షన్ చేయడం అంటే. నేను పుష్ చేసే దానికి చుట్టుపక్కల నాకు అంటే నేను ఒక సర్టన్ విజువల్ క్వాలిటీ ఉంటుంది, సర్టన్ విజన్ ఉంటుంది. దానికి అందరినీ పుష్ చేసే టైంలో అందరికి నా మీద కోపం వచ్చేస్తాయి. అంటే సాధించే వరకు వదలను, నెట్టేస్తాను అందరినీ. దానివల్ల వాళ్ళకి విసుగులు కోపాలు వచ్చేస్తాయి, ఎందుకు అని చెప్పి మానేసి. ఆయన అంటే ఇష్టం అయితే కోరుకుంటా రావాలని అంత. సినిమా పరిస్థితులు అంటే సినిమా అంటే నాకు రైటింగ్ చాలా ఇష్టం. నాకు అసలు ఈవెన్ సినిమాలు వదిలేసినా కానీ అంటే ఇలా సినిమాలు పాలిటిక్స్ వల్ల వదిలేసామని కాదు. ఈవెన్ నా కరెక్ట్గా ఖుషి తర్వాత ఒక 4-5 హిట్స్ ఉంటే వదిలేసామని. నేను యాక్చువల్గా ఖుషి తర్వాత 4-5 సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీ వదిలేద్దాం అనుకున్నాను. అది జరగలేదు. అంటే అప్పుడు పాలిటిక్స్కి వెళ్ళాలని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే నాకు అలసట, నాకు విపరీతం సినిమాలు చేయాలంటే. అంటే ఎక్కువ తప్పులు పడతానో తెలియదు కానీ నాకు చాలా అలసటగా ఉండదు సినిమాలు చేయాలి. అట్లాగే లేదండి, జరగాలి, ఎలా జరుగుతుంది చూస్తాను. అది నేను పొలిటికల్ మీటింగ్ చెప్తాను. ఓన్లీ ఫిల్మ్ రిలేటెడ్ మీటింగ్, ఫిల్మ్ రిలేటెడ్ మీటింగ్.
సినిమాలు చేస్తారంటే ఏమంటున్నారు, రాజకీయాలు ఏంటంటే ఏమంటున్నారు. వాట్ పవన్ కళ్యాణ్ is going to do in future? అదే Is a politician or film star? అదే నాకు కనిపించింది. దానికి దీనికి సంబంధం. పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏదో గుర్తొచ్చినప్పుడు వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నారు, కంటిన్యూగా ఉండట్లేదు, మళ్ళీ సినిమా చేస్తారు, ఇది రకమైన విమర్శలు మీ మీద ఉన్నాయి. దీనికి మీరు స్పందన ఏంటి? అంటే ఎంత పాలిటిక్స్ అది పొలిటికల్ మీటింగ్ చెప్తాను. అది పొలిటికల్ మీటింగ్లో చెప్తాను. ఒక యాక్టర్గా నేను చేయాలా లేదా అనేది నాకు హక్కు ఉంది, కానీ ఇలా చేయాలి అలా చేయకూడదు రూల్స్ ఏం లేవు కదా.